ఎవరైనా లీడర్లు ఉన్నారా? ఇప్పుడు ఇష్యూ మీద కొట్లాడేది రండి అని ఒకసారి. సో తను మీరు కూడా రండి. సో వీళ్ళంతా ఈ ఇష్యూ మీద కొట్లాడుతున్నారు. తన పేరు విశ్వేశ్వరు, మీ ఫాదరు మీరు కలిసి కొట్లాడుతున్నారా? సో వీళ్ళంతా ఈ భూముల మీద కొట్లాడుతున్నారు. ఈ కంటెంట్ ఇచ్చిందంతా ఇప్పుడు వీళ్ళే నా ముందు పెట్టడం జరిగింది. వీళ్ళు కొట్లాడుతుంటే వీళ్ళని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎంతమంది పోలీసులు ఉన్నారు ఇంటి దగ్గర? సార్ జరాగా మా గేట్ ముంగండి అయితే ఇద్దరు ఉండే సార్. వీధి చివర ఊరు చివరన అయితే 2 వెహికల్స్. అంటే మీరు బయటికి రావద్దు అంటారా? బయటికి రావద్దు. ఏంది ఎందుకు ఏడికి పోవద్దట? ఏడికంటే ఇప్పుడు వాయిస్ ఇవ్వదు సార్ వీళ్ళకి. మేము వాయిస్ అయ్యి ఉన్నాము. అలా ఇప్పుడు వాళ్ళ బాధ ఏందో బయటికి చెప్పే ఒక గొంతుక మేము. మమ్మల్ని నొక్కేసిరు అనుకోండి, వాళ్ళు కూడా చచ్చిపోతారు. సావనియండి, సస్తనే మంచిది కదా. ఇప్పుడు ఈ భూములన్నీ 1000 కోట్ల భూములన్నీ అలా పోతాయి. అలా పిల్లలు బాగుపడతారు. ఇలా పిల్లలు నాశనం కానీ వీళ్ళు చచ్చిపోని, వీళ్ళు సస్తనే మంచిది వాళ్ళకి. అట్లనే ఉంది. కొన్ని రోజులు మా గొంతులు నొక్కేస్తారు, తర్వాత మాకు ఇన్ని పైసలు ఇస్తామంటారు. 2 కావాలన్నా 5 కావాలన్నా అడుగుతున్నారు. డైరెక్ట్ గానే అడుగుతున్నారు. ఇంట్లో కూడా చీలికలు తెచ్చారు. ఇంట్లో కూడా ఒక గ్రూప్ వాళ్ళకి 10,000 ఇవ్వాలి, 20,000 తాగుకుంటే రోడ్డు వారిని కూర్చోబెట్టాలి. వీళ్ళు అటు పోతే వీళ్ళని కొట్టాలి. వాళ్ళే వీళ్ళ మీద వీళ్ళనే దాడులు. లమ్మడోళ్ళ పరిస్థితి సార్. వాళ్ళు నా పాయింట్, మీరు ఇప్పుడు కొట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఇంత దారుణంగా ఇంత ఓపెన్గా 3 నెలల కాలంలో ఈ ప్రొసీడింగ్స్ ఎట్లా వచ్చినాయి? ఎట్లా సాధ్యమైంది ఇది? ఇక సార్ ఒకటి ధనబలం ఒకటి, వాళ్ళ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి, వెస్టెడ్ ఇంట్రెస్ట్లు, తర్వాత పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఇవన్నీ కూడి మళ్ళీ వీటన్నిటికీ అధికారులు పెద్ద అండ. ఎంత పెద్ద అండ అంటే ఈరోజు వీళ్ళకు రేషన్ కార్డు ఇవ్వమనో లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వమంటే 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. 45 ఎకరాల 43 ఎకరాల బినాదాకల భూమి అంటే గవర్నమెంట్ పొలము. ఇట్లా నేను పక్కనున్నా, నాకు ఇవ్వండి. ఎవరు మాట్లాడారు? మా అడ్వకేట్ సార్. అడ్వకేటా? హలో అండి. నమస్తే అన్న. ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఎక్కడి నుంచి అన్న? హైకోర్టా? అరే అన్న నమస్తే. మీరు నేను ఒక వీడియో చేస్తున్నా, మీరు కూడా మాట్లాడుతున్నారు. మీ వాయిస్ తీసుకోవచ్చు కదా? ఇప్పుడు ఆన్లైన్ లైవ్ నడుస్తుందా? లైవ్ కాదు, రికార్డింగే, కానీ కెమెరా ఆన్లోనే ఉంది. కలిసి నిన్ను కలవమంటే కలుస్తానన్న. ఇక ఆన్లైన్ ఫోన్ వాయిస్ కంటే కూడా సరే. ఇప్పుడు ఏం ఆర్డర్ వచ్చింది అది పక్కన పెడదాం. పోలీసు ఇందులోకి ఇంటర్ఫియర్ కావద్దని చెప్పి హైకోర్టు ఈ రోజు జస్టిస్ విజయ్ రెడ్డి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. పోలీసు డైరెక్షన్స్ వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, చట్టబద్ధత లేకుండా, చట్టాన్ని అనుసరించకుండా మీరు అక్కడి నుంచి వాళ్ళని ఎవిక్ట్ చేయడానికి లేదు. సివిల్ డిస్ప్యూట్ లోపల ఇంటర్ఫియర్ కావడానికి లేదు. 1994 లోపల ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు తమ భూములకు సంబంధించినటువంటి హక్కుల కోసం వాళ్ళు రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రిట్ పిటిషన్ కన్సిడర్ చేయకుండా ఆ భూములను తిరిగి ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే విక్రమ్ రెడ్డి, జూపల్లి రామేశ్వరరావు ఫ్యామిలీ, దాని తర్వాత నిత్యానంద రెడ్డి ఫ్యామిలీ వీళ్ళకి కేటాయించిండ్రు. సరే, నేను ఎక్స్టెన్షన్ దానికి చెప్పే 2 విషయాలు ఏంటంటే, దాంట్లో జాయింట్ కలెక్టర్ 2024 లోపల పాస్ చేసినటువంటి ఆర్డర్ లో జూపల్లి రామేశ్వరరావు కుటుంబానికి, విక్రమ్ రెడ్డి కుటుంబానికి, నిత్యానంద రెడ్డి కుటుంబాలు వాళ్ళు నిరక్షరాస్యులు, వాళ్ళకి అవగాహన లేకపోవటం, ఒక చట్టం గురించి తెలియకపోవటం వల్ల, అమాయకత్వం వల్ల వాళ్ళు ఇంతకాలం నుంచి 1952 నుంచి ఇప్పటిదాకా అప్లికేషన్స్ పెట్టుకోలేదు. వాళ్ళు 2 సంవత్సరాల లోపలనే పెట్టుకోవాల్సిన అప్లికేషన్ ఇప్పటిదాకా పెట్టలేదు. కాబట్టి ఆ అప్లికేషన్ మేము ఇప్పుడు కన్సిడర్ చేసి వాళ్ళకి భూములు ఇస్తున్నాం అని చెప్పి గ్యాప్ ల్యాండ్ లో ఉండేటువంటి ఒక సుమారు 1,500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన దేంట్లో కూడా చట్టబద్ధత లేదు. వాళ్ళు ఏం వాడుకున్నారంటే CCLA 2011 లోపల ఈ గ్యాప్ ఏరియాస్ కి సంబంధించినటువంటి దాని మీద మొత్తం మీద ఒక ప్రత్యేకమైనటువంటి సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. ఈ 2011 సర్క్యులర్ దానికి బేస్ ఏంటంటే సెక్షన్ 87 రెవెన్యూ యాక్ట్ ఉంటుంది, సెక్షన్ 24 రెవెన్యూ యాక్ట్ ఉంటుంది. సెక్షన్ 24 ఆఫ్ ది రెవెన్యూ యాక్ట్ ప్రభుత్వ భూముల గురించి వివరిస్తుంది. సెక్షన్ 87 ఆఫ్ ది రెవెన్యూ యాక్ట్ ఏం చెప్తుందంటే, అక్కడ ఏదైతే మన సర్వే బౌండరీస్ పక్కన ఉన్నటువంటి భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించినటువంటి దాంట్లో లోపల అవకతవకలు ఉన్నా, పేరు మార్పులు ఉన్నా, క్లరికల్ ఎర్రర్స్ అంటారు వాటి. ఒకటే మాట క్లరికల్ ఎర్రర్స్. వాటి సాధ్యం. ఆ పేరుతోటి ఇక్కడ 43 ఎకరాలు 26 గుంటలు ఆర్డర్స్ పాస్ చేసిండ్రు. మరొక 40 ఎకరాలు పాస్ చేయడానికి సిద్ధం చేసి పెట్టిండ్రు. ఎవరికి ఇవ్వాలి గ్యాప్ ల్యాండ్? ఒకరు ఇవ్వవలసి వస్తే పేదలకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, పేదలకు ఇవ్వడం మీకు ఇష్టం లేదు. కనీసం మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా వాళ్ళకి ఇల్లు మాకు దొరుకుతుంది, అవకాశం ఉంటుంది. కానీ పేదలకు ఇవ్వకుండా జూపేరి రామేశ్వరరావు ఫ్యామిలీకి, విక్రమ్ రెడ్డి ఫ్యామిలీ 1973-75 ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ముందట 1100 ఎకరాల మిగులు భూమిని తన మిగులు భూమిగా ఉన్నట్టుగా ప్రకటించింది. రికార్డ్ మీద ఉంది.
1100 ఎకరాల మిగులు భూమి ప్రకటించిన మనిషికి ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, అది ఏదన్నా కానివ్వండి, ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ సర్కార్. అవునవునవును. ఏ విధంగా మీరు 1100 ఎకరాల మిగులు భూమి ప్రకటించిన వాడికి భూమి ఇస్తారు? వాళ్ళ నాన్న 1940s లోపల LLB చదువుకుంటే వాడు నిరక్షరాస్యుడు అని చెప్పి ఎట్లా రాస్తాడు? అవుతాడు. యా సార్, ఇది మాట్లాడదాం సార్, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తా. రైట్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నా పాయింట్ ఏంది, రామేశ్వరరావు ఉన్నాడు ఇలా, అందరు ఉన్నారు సార్. రామేశ్వరరావు ఎట్లా, ఏం పేరు? జూపల్లి హర్షిత. జూపల్లి హర్షిత. ఆమె ఎట్లా ఎంటర్ అయింది? ఆమెకు విక్రమ్ రెడ్డి అమ్మిండు. ఆయన విక్రమ్ రెడ్డి. ఓకే. జూపల్లి వాళ్ళకి రాలేదు, ఈయన పేరు మీద అయినాక మొన్న మేము నేషనల్ ఎస్టీ కమిషన్ దగ్గరికి అప్రోచ్ అయినాక ఈయన ఆమెకు సెలిబ్రేట్ చేసిండు. ఎవరు? విక్రమ్ రెడ్డి. విక్రమ్ రెడ్డి వాళ్ళ రామేశ్వర రెడ్డి. మన రామేశ్వరరావుకి ఏమైంది ఆమె? మాకు అంత ఐడియా లేదు. రామేశ్వరరావు వాళ్ళ ఫ్యామిలీ తెలియదు. అయితే విక్రమ్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ వాళ్ళిద్దరూ ఆమెకు సెల్యూట్ చేసినారు. ఎప్పుడు అది మనం మేము నేషనల్ ఎస్టీ కమిషన్కి అప్రోచ్ అయినాక ఇదేదో అయ్యేటట్టున్నదంటని చెప్పి పేరు మార్పిడి చేసుకొని సెల్యూట్ చేసుకొని దీన్ని బచాయించుకోనికే మళ్ళీ కుట్ర తాగిందని మీరు ఎస్టీ కమిషన్ ముందు మేము ఎస్టీ కమిషన్ ముందు 2 నెలల 15 రోజులు అవుతుంది. 2 నెలల 15 రోజులు అవుతుంది. నిన్న వాయిదాకు పోయిరా? ఫోర్త్ పోయిరా వాయిదాకి? ఎవరెవరు వచ్చారు అక్కడికి? ఇక్కడ తను వచ్చిండు, ఎంపీటీసీ అక్కడ అధికారుల నుంచి ఎవరు వచ్చారు? అధికారుల నుంచి సంగారెడ్డి ఆర్డీఓ వచ్చిండు. ఆర్డీఓ ఏమంటాడు? ఆర్డీఓ నోట్లకి వెళ్ళి మాట వస్తలేదు. ఆయన నిరక్షరాస్య ఎట్లా అయిండు, ఆయన LLB చేసిండు 40లా. ఇవాళ అరవిందో నిత్యానంద్ రెడ్డి ఆయన 20,000 కోట్ల ఫార్మా కంపెనీని నడిపిస్తున్నాడు. కళ్యాణ్ రెడ్డి పెద్ద బిల్డర్, ఆయన ఇంచుమించు హైదరాబాద్లోనే 3వ-4వ స్థాయిలో ఉండే బిల్డరు. ఆయన నిరక్షరాస్యత ఎట్లా అయిండు, మీరు ఏ విధంగా ఇస్తారంటే నోట్లకి ఒక్క మాట వస్తలేదు. మేములను అరబ్లో కంట్రీస్ ఉన్నారంటే రాళ్ళు తీసుకొని కొట్టి చంపాల్సింది అని చెప్పి ఆయన ఎస్టీ కమిషన్ కూడా కామెంట్ చేయడం. ఆర్డీఓ పేరు రవీందర్ రెడ్డి. ఆ విధంగా ఇంకొకటి సార్ మేము అంటున్నది, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకు ఇది చేశారంటే వేరే విషయం. నిత్యానంద్ రెడ్డి మా ఊరికి వచ్చింది 3 ఏళ్ల కింద. అరవింద్ కానీ ఈ భూములకు సంబంధం కానీ ఆయనకు కేటాయించడానికి భూమికి ఆయనకు సంబంధం ఏంది? ఆయన ఈ ప్రాంతపోడు కాదు, ఈ జిల్లావాడు కాదు, మా ఊరోడు కాదు, ఇక అసలు ఆంధ్రనా తెలంగాణ కూడా తెలియదు ఆయన నిత్యానంద్ రెడ్డి. ఆయన ఈ భూమి మీద ఎట్లా కామెంట్ చేస్తాడు? ఈ పక్కన మేము 176 సర్వే నెంబర్ మాది, మా ఫ్యామిలీది, మా కుటుంబం, మా తాతలది. దాని పక్కన మేము బిల్ల దాఖల్లో ఉన్నాం, ఇప్పటికి కూడా ఇవాళ కూడా సాగు చేసుకుంటున్నాం. 4 ఎకరాలు మా ఫ్యామిలీ హ్యాండ్ ఓవర్ ఉన్నది. ఆందాకు వస్తారు, మాకు నోటీస్ పంపిస్తే మేము కూడా అప్లై చేసుకుంటాం కదా అని చెప్పారు. ఇంతవరకు నిన్నటి వరకు తెలియదు మాకు. దాన్ని మా అట్లా పెట్టేసారు. దాన్ని ఏంటంటే దీన్ని ఎవరు ముందుకు వస్తలేరు. ఓకే, తెలియదు మాకు, తెలియదు ఎట్లా ముందుకు వస్తాం. సో ఇప్పుడు ఈ మొత్తం ఫైట్లో అవకాశాలు ఏమున్నాయి? ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేస్తే ఇప్పుడు ఈ భూమి రైతులకు వస్తుంది మీ అంచనా ప్రకారం? సార్ ఒకటి, ఈ ప్రొసీడింగ్స్ని బ్యాక్ తీసుకోవాలి, ఖచ్చితంగా బ్యాక్ తీసుకోవాలి. మళ్ళీ రీసర్వే చేయాలి సార్. రీసర్వే చేసి ఎంజాయ్మెంట్ సర్వే చేయాలి. ఎంజాయ్మెంట్ సర్వే చేస్తే ఇక్కడ మా వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పొజిషన్లో కబ్జా ఉన్నారో ఆ రోజు తెలుస్తుంది. అది 2 గ్రామాల పెద్దల సమక్షంలో. ఇక్కడ వెలిమెల గ్రామ పోలు ఉండాలి, కొండకల్ గ్రామ పోలు ఉండాలి. వాళ్ళలాగా అధికారులు తెచ్చుకొని లేకపోతే విక్రమ్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు వచ్చేసి మేము ఇక్కడ ఉన్నాం అని చెప్తే కాదు. మా ఊరు ప్రజలు అందరూ వస్తారు, ఈ చుట్టుపక్కల రైతులందరూ వస్తారు, ఇటు చుట్టుపక్కల కొండకల్ రైతులందరూ వస్తారు. ఆయన పేరు మీద, విక్రమ్ రెడ్డి పేరు మీద ఆన్ రికార్డ్ వాళ్ళ మనుషుల మీద ఎంత భూమి ఉండొచ్చు సార్? అరౌండ్ ఒక 300 acres ఆయన పేరు మీద ఉంటుంది. యూబీ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఉంది ఆయనది కంపెనీ. దాని మీద ఇక దాంతో పాటు వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద, పిల్లల పేరు మీద అందరితో చేసుకుంటే 900 acres వరకు స్టాండింగ్ పట్టా విత్ ఇన్ ద విలేజెస్ ఆఫ్ కొండకల్ అండ్ వెలిమెల. ఇప్పుడు ఆయన నిరక్షరాస్యుడు, పేదోడా? చాలా అమాయకుడు. కలెక్టర్ దృష్టిలో, దృష్టిలో ఆయన పేదోడు. ఆయన లా అబైడింగ్ సిటిజన్. ఆయన పాపము రోజు చిన్నపిల్లలకి పొద్దున్నే పండ్లు పల్లారాలు వంచి వచ్చే మనిషి. రోజు పొద్దున్నే దేవుడు. ఇక్కడ ఈ బ్యాచ్ ఎవరు? ఇది ఎవరో తెలియదు, ఎవరో తెలియదు. ఎవరో ఆకాశం మీద చూడబడ్డారు. పోలీసు వాళ్ళు ఆకాశం మీద చూడబడతారు. పోలీసులు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, బౌన్సర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉంటారు. ఇక్కడ ఈ సర్వేలో కూడా ఎంత లోపం ఉంది సార్? ఇది 324 సర్వే నెంబర్ ఫస్ట్ మొదట. ఎట్లా ఉంది స్ట్రేట్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఇది నక్ష, గవర్నమెంట్ నక్ష. ఒక్క నిమిషం, ఇది గవర్నమెంట్ నక్ష, విలేజ్ ఇది మొత్తం వాళ్ళు చేసింది. ఇది మనం ఉన్న ప్లేస్ గిడ ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ కడీలు, ఇది స్టేట్ ఉండాలి కదా. కడీలు ఎట్లా తిరిగినాయి ఇట్లా పోయి వచ్చి ఇక్కడ మొత్తం ఈడ ఫిజికల్ చూడండి సార్ మీరు. కడీలు మొత్తం ఇట్లా స్టేట్ తిరిగిపోయి ఒక 10 ఎకరాలను మళ్ళీ బచాయించారు.
అటు పోయి మళ్ళీ వెనక్కి వచ్చిందా? ఇట్లా పోయి వెనక్కి వచ్చేసి అక్కడ ఏం లేనట్టు పెట్టి ఇంకో 10 ఎకరాలు అది వెళ్తుంది. ఈ నక్ష ప్రకారం ఈ నక్ష ఎక్కడున్నా స్టేట్ ఉంది. అసలు ఈ సర్వే నెంబర్లు కొత్తవి క్రియేట్ చేసినట్టు ఇలా కొత్త సేతు వారి ప్రకారం ఇదే క్రాస్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ సర్వే నెంబర్లు కొత్తయా? ఈ మధ్యలో 632, 33, 34, 635 ఇదంతా అంతా 631 పాతది. 32 కాడికి వెళ్ళి 42 వరకు కొత్త క్రియేట్ చేసింది. ఇప్పుడు ఎంత ధైర్యంతో ఇంత ఇదిగా చేశారు? ఇప్పుడు మొత్తం 100 మంది పోలీసులను పెట్టి ఇక్కడ ఎవిడెన్స్ కనిపిస్తున్నది, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, అయినా సరే ఇంత ధైర్యంగా? పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈ కుంభకోణం స్టార్ట్ అయింది. ఇది పోయిన ఎలక్షన్ కన్నా 6 నెలల ముందు జూన్ జూలైలో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు అన్నది ఇంతకు ముందు. అది ఎండింగ్ ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళ దానిపడే మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. మళ్ళీ గవర్నమెంట్ వస్తే కొట్టేస్తామని చెప్పి వాళ్ళు రెడీ చేసుకున్నారు. ఆ గవర్నమెంట్ రాలేదు. ఈ గవర్నమెంట్ ఎంబడి పడ్డారు, వీళ్ళు ప్రభావితం చేశారు. ఈ నిత్యానంద రెడ్డి కావచ్చు, కిరణ్ రెడ్డి కావచ్చు, కళ్యాణ్ రెడ్డి కావచ్చు, వీళ్ళని పట్టుకొని వీళ్ళ ద్వారా 2 గవర్నమెంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు సార్. ఇంట్లో టీఆర్ఎస్ ఉంది, మొత్తం పునాది వేసిందే వాళ్ళు, కానీ ఎంజాయ్ చేసి వీళ్ళు నడిపిస్తున్నారు, వీళ్ళు నడిపించారు. సో ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? సార్ మా సైడ్ నుంచి ఇప్పుడు ఈ బిలాదాకల్ పొలాలు ఎవరెవరి పేరు మీద పట్టాలనే ఫస్ట్ క్యాన్సిల్ చేసేయాలి. అవి ఈరోజు యాజ్ ఆన్ టుడే ఈరోజు ఖచ్చితంగా అవి క్యాన్సిల్ చేసేయాలి. ఆ పట్టాలు స్టాండింగ్ పట్టాస్ ఏవి ఉన్నాయో, ఆ బిలాదాకల్ కొత్త సర్వే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసేయాలి. ఎంజాయ్మెంట్ సర్వే కండక్ట్ చేయాలి. ఎంజాయ్మెంట్ సర్వే కండక్ట్ అది 2 గ్రామ ప్రజల సమక్షంలో కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసి ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి పొజిషన్ ఇప్పించేసి దాని తర్వాత మా వాళ్ళకి పట్టాలి. మీలాంటి వాళ్ళు పై అధికారులను కలిసే ప్రయత్నం CCLకి వెళ్ళిరా మీరేమన్నా? మేము రెవెన్యూ మన ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోయినాము, ఆర్డీఓ సార్ దగ్గరికి పోయినాము, కలెక్టర్ మేడం దగ్గరికి పోయినాము. ఎమ్మెల్యే ఎదుర్కోలేదు సార్. మేము లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి ఇక్కడనే ప్రయత్నం చేస్తున్నాం. మరి మా ప్రయత్నాలు అయితే ఇక్కడనే ఉండే. ఒక 300 మంది వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారా ఎట్లా అవును చేసినాం ఏముందని? ఓపెన్ గా చెప్తారు. ఎంఆర్ఓ అదే అంటాడు. ఏమంటాడు ఎంఆర్ఓ? నాకు తెలియదు, ఇది ఏడీ సర్వే చేసిర్రు, నాకు తెలియదు అని చెప్పేసి ఎంఆర్ఓ దాటేస్తాడు. ఆర్డీఓనేమో కలెక్టర్ మేడం అడుగుతానేమో లేదు మాకు CCLA నుంచి ఆర్డర్ వచ్చింది, దాని ప్రకారమే చేసినామని చెప్పేసి అంటారు. సరే ఏ ప్రకారం చేసినామా అంటే మాకు తెలియదు, మేము ఆర్డీఓ సర్వే ప్రకారం ఆర్డీఓ రిపోర్ట్ ప్రకారం చేసినామంటారు. ఆర్డీఓని అడుగుతానేమో నీళ్లు నమ్ముతాడు. మేము ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ అందరి ఫోటోలు ఉన్నాయా? మనం పెట్టాలి అందరి ఫోటోలు. సార్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి సార్, రిప్రజెంటేషన్స్ ఇచ్చినాయి. సార్ ఇప్పుడు నేషనల్ ఎస్టీ కమిషన్ వీళ్ళకు గైడ్ లైన్స్ ఇచ్చినాక 200 మంది 300 మంది తోటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గర ఒక సమావేశం పెట్టిరు, మొత్తం ఊరులతో బహిరంగంగా. ఓకే, మన సంగారెడ్డి కలెక్టర్ దగ్గర కూడా ఒక పెట్టిరు. ఆ రోజు మాకు దాచిపెట్టిరు, చెప్పలేరు, ఎవరికి ఇవ్వలేదు. మేము చేస్తాం, చూస్తాం, మీకు న్యాయం చేస్తామని మాట్లాడారు. అంతకుముందు 6 నెలల ముందే ఇది ఒడిచిపోయింది. సేమ్ ఇప్పుడు ఈ ల్యాండ్ రంగారెడ్డికి సంబంధం ఉంది. ఎక్కడ సంగారెడ్డి ఇప్పుడు రైల్వే ట్రాక్ ఉంది కదా సార్, రైల్వే ట్రాక్ అవతల అపర్ణ అది కదా, అదో పెద్ద ఇష్యూ. కొండకల్ తాండా, అదేమో కొండకల్ తాండా. ఆడ కూడా బిల్లా దాకా ఒక 50 ఎకరాలు ఉంటది. దాన్ని సేమ్ ఇట్లే కథం పెట్టేసిర్రు. ఇక్కడనేమో మైవమ్మ మన ఎవరు కళ్యాణ్ రెడ్డి వీళ్ళు ఇక్కడ పెట్టిర్రు. ఈ 2 జిల్లాలో కూడా ఆడ అట్లే అన్యాయం ఉంది, అట్లే అన్యాయం వస్తుంది. ఓకే, మాట్లాడదా మీరు అని చెప్తారా? ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు వీళ్ళేమో చదువుకున్న కోటీశ్వర్లు, వీళ్ళంతా వాళ్ళ దృష్టిలో వీళ్ళంతా కోటీశ్వర్లు, వాళ్ళేమో పేదోళ్ళు అడక తింటారు. వాళ్ళ వాదన ఒకటే, వాళ్ళు ఏమంటారంటే మేము 20 సంవత్సరాలు కొట్లాడడానికి రెడీ ఉన్నాం, మీరుండ్రా, హైకోర్టు కొత్తాం, సుప్రీంకోర్టు కొత్తాం, ఆ పైన ఇంకెక్కడికైనా మేము రెడీ ఉన్నాం, మీతోని అయినంత వరకు మాతో ఎంత పోరాడతారో పోరాడంటే మేము చూసుకుంటాం. ఇక మేము చేసుకున్నాం, ఇది బాధాప్తా చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయమని చేయాలనుకుంటే చేసుకోండి, మీరు మాతో అయింది. ఇది చూద్దాం, మనం కూడా ఏం చేయాలో అది చేసే ప్రయత్నం చేద్దాం మన వైపు నుంచి. మనం కూడా ఖచ్చితంగా ఇది ప్రజలంతా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళేంత వరకు మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇది మరో 1000 కోట్ల రూపాయల మరో భూ కబ్జా. ఇది ఎంత దారుణం, ఎంత దుర్మార్గం ఒక్కసారి చూడండి. మీరు చేయించండి. ఎవరన్నా మాట్లాడతారు అమ్మా? ఇంకా ఎందులో ఉన్నారు మాట్లాడేటోళ్ళు? చేసుకోండి. ఎవరున్నారమ్మా మాట్లాడతారా? ఏ ఊరు మీది? ఎలిమెలతండ. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? అంటే మీరు ఎన్ని ఎకరాల సాగు చేస్తున్నారు? మొత్తం సార్ మేమే ఒక్కలేనా? మీరు ఒక్కరమ్మా? ఒక్కరికి 4 ఎకరాలు అట్లా ఉంటాయి. 4 ఎకరాలు అట్లా ఉంటుంది. మేము రైతులు జొన్నలు ఇవి అవి వేసి పండించి తినేవాళ్ళం ఇన్ని రోజులు. ఈ 2 సంవత్సరం నుంచి మాకు ఏది లేకుండా ఇక్కడ ఇల్లు వాతి ఎక్కడిదక్కడ చేసి మాకు దీంట్లో రానియకుండా ఇది చేస్తుండ్రు సార్. రెండేళ్ళు అవుతుందా? 2 ఏళ్ళు అవుతుంది. మాకు కావాలి ఈ భూమి, మా భూమి గురించి మేము పోరాటం సార్. మాకు ఈ భూమి ఎక్కడైనా ఈ రేవంత్ రెడ్డి సార్ మాకు భూమి చేసి ఇవ్వాలి. మాకు కావాల్సింది భూమి, మాకు కావాలి భూమి గురించే మాకు పోరాటం. మరి మీరు ఓట్లు వేసినా గెలిపించిన నాయకులు అంతా ఎటుపోయారు?
అప్పుడు వస్తారు సార్ ముందుకు. ఇప్పుడు ఇప్పుడు ఎవరు రారు, ఈసారి సమయానికి ఎవరు రారు, పక్కకు జరుగుతారు. ఏమైంది పోలీసులు అంతా వచ్చినప్పుడు? నిన్న సార్ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఆ జేసీబీలు వచ్చినందుకు జేసీబీ ఆ పనికి మేము వచ్చినాము. ఆ పనికి వస్తే మాకు దొబ్బిండ్రు. దొబ్బితే మేము మేము చచ్చినా సరే అని మేము దాంట్లోనే ఉన్నాము. ఇక ఆపిండ్రు. ఇక ఈ టైం నుంచి ఏం చేసిండ్రు, అర్ధగంట టైం ఏంటి, అర్ధగంటల నడుస్తుంది, అర్ధగంట తర్వాత వెళ్ళిపోతామన్నారు. ఇక తర్వాత ఒకరిని మగ పిల్లలని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి తోలుకపోయినరు. ఆడపిల్లలని గిట దొబ్బి తీసుకుపోతుండ్రు. ఆడపిల్లలని గిట మాకు మాట్లాడని ఇస్తలేరు, అసలు మాట్లాడని ఇస్తలేరు. వెళ్ళిపోండి అంటే మా భూమి మా లెక్క, మేము ఉంటాం ఈయనే, సచ్చినా సస్తాం, బతికినా బతుకుతాం, ఉపాసం ఉన్నా ఈడ నైట్ అయినా ఈయనే ఉంటాం, మా భూమి అని మేము ఇక్కడనే ఉన్నాం సార్. ఎన్ని రోజులు ఇట్లా కొట్లాడతారు? వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర సార్ పెద్దోళ్ళనా ఉండని ఎవరన్నా ఉండని మా భూమి మాకు అయ్యేదాకా కొట్లాడతాం మేము. ఈ చేనులోనే మాకు చంపినా ఇక్కడే సాగు చేయండి. వాళ్ళే సాగు చేస్తారా, మాకు భూమి ఇస్తారా, మాకు చంపుతారా, వాళ్ళకే తెలిసి. ఇదే భూమి కావాలా లేకపోతే ఇటు వద్దమ్మా వేరే దగ్గర ఇస్తామంటారు, పోతారా? వేరే దగ్గర ఎందుకు పోతాం సార్, మేము ఇన్నేళ్ల నుంచి ఈడు ఉన్నాం. మేము మా తాతలు ముత్తాతల నుంచి మేము ఈడు ఉన్నాము. వేరే దిక్కు ఆడ చూపెడతా ఈడ చూపెడతా అంటే కొత్త ఊర్లో కొత్త లెక్కలా మేము పోం సార్. ఇప్పుడు ఈ భూమిని గుంజుకున్నారు, రేపు ఈ భూమిని గుంజుకుంటారు, రేపటికి మళ్ళీ మా ఊర్లో ఎలా కొడతారు. ఈ కలెక్టర్ దగ్గర మామ తండానే లేదు ఆడని అన్నారంట. కలెక్టర్ తండా లేదు, ఏం లేదు, అయితే మేము చేసుకున్నామని చేస్తే నేను చేసిన అని కలెక్టర్ చెప్పిందంట. మాకు తండా లేకుండా ఉన్నదా సార్? చూడండి, మాకు తండా లేదా, ఊరు లేదా, మాకేం లేదు. చూస్తే చిన్నలు పెద్దలు ఒక్కొక్క ఫ్యామిలీలో 10 మంది దాకా ఉంటారు సార్. ఎట్లా బతకాలి? పిల్లలు ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? మా బతుకుతారు ఎట్లా? మాకు ఏం చేయడానికి తలిగిండి విక్రమ్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి ఇద్దరు కలిసి ఏం చేస్తామని తలిగిండ్రు. అట్లా మాకేం న్యాయం లేదా? మాకు అడిగేటోళ్ళు, మాకు గురించి ఎవరు అడిగేటోళ్ళు లేకనే కదా, మా దిక్కేళ్ళు ఎవరు అడగనట్టే కదా. ఇప్పుడు మా సార్ కొద్దిగా పట్టించుకొని చేసినందుకు మా సార్నే ఇది చేస్తుండ్రు. ఇది ఒక న్యాయమా సార్? న్యాయం గురించి పోరాడి ఇది మీకు ఇంత అవుతుందమ్మా, ఇది ఇంత కాదు అని మా పెద్దోళ్ళకన్నా ఎవరికన్నా ఓ మాట చెప్పాలి కదా సార్. ఏది చెప్పకుండా మాకు ఈ సర్వైవ్ చేసుకొని మీ పేరు మీద చేసిస్తామని చెప్పి కడీళ్ళు వాళ్ళే నాటిపించిండ్రు. కానీ మీకు అవుతుంది భూమి, మీకు అవుతుంది అని చెప్పిండ్రు సార్. మాకు చదువు రాదు సార్, నమ్మినాం మేము, సరే అవుతుందేమని అనుకున్నాము. ఇక ఎవరన్నా పెద్దలు ముందుకున్నోళ్ళు పెద్ద మనుషులు మనకు అవుతుందంట కదా అని వాళ్ళకి చదువు రాదు, మాకు చదువు రాదు, సరే అని ఒప్పుకొని ఉన్నాము. వాళ్ళు లోపల మాకు అట్లా చేస్తున్నారు సార్. ఓకే, ఇంకా అమ్మా నిన్న ఎవరెవరు ఉన్నారు? మీరు అంటున్నారా? ఏం చేసిర్రు పోలీసులు అందరూ కలిసి? భయం అవ్వలేదా మీకు? అంతమంది పోలీసులు వస్తే భూమి ఉంటుందా పొద్దా అని? అమ్మా పోలీసులు వస్తే వాళ్ళేం కొట్టేస్తారా? మా భూమిని మాకు కావాలని పోరాడినాం సార్. పోలీసులతో ఏం భయపడలేము. ఒకళ్ళు 4 బట్టి గుర్తున్నారు. మీ ఇంటికి పోని అని వాళ్ళ లేడీస్ పోలీసు వాళ్ళు వచ్చి ఏం భయపడలేము సార్. మా భూమి మాకు కావాలి. అంతా జేసీబీలు ఇవన్నీ పెట్టుకుని 4, 5, 7 గంటల దాకా ఉన్నారు సార్. ఈడ 8 అయింది రాత్రి ఈడికెళ్ళి మేము ఇంటికి పోయేటాలకు. ఎన్ని గంటలు ఉంటారు మరి? ఎన్ని రోజులు ఉంటారు? ఇన్ని రోజులు మా భూమి మాకు వచ్చిన ఎన్ని రోజులు ఇన్నే ఉంటాం. పోతే మా భూమిలోనే పోతాం. మా మామలు, మా తాతలు, ముత్తాతలు మామలు చేసిర్రు. ఇప్పుడు కదా కొట్లాడేది కదా సార్. పాతలదే పాత భూమి, మా భూమి ఎట్లా చేసి గుంజుకొని చేస్తే ధర్మం చేయండి సార్, మీరు న్యాయం చేయండి. భూమి గురించి కొట్లాడుతున్నాం. మేమేం వాళ్ళ సొమ్ము అడగలేం కదా, అంతే కదా, రూపాయలు అడగలేం, సొమ్ము అడగలేం. మా భూమి మాకు న్యాయం, అదేని కొట్లాడుతున్నాం సార్. పోలీసులు ఇంతమంది వస్తారు, ఇలా కొట్లాడి చనుకున్నారు. తండాలంటే ఒకళ్ళు రారు, ఒకళ్ళు చచ్చిపోయినట్టే ఒకళ్ళు రారు, న్యాయం చేయరు సార్. దానికి నిన్న 200 మంది ఉన్నారు సార్. దగ్గర వ్యాన్ ఉన్నది. ఇట్లా లొల్లి చేయగానే వ్యాన్ లో ఎక్కాలి, ఇట్లా ఆడికి తీసుకుపోవాలి. తీసుకుపోయేది మొత్తుకొని మేము ఎడవాలి. ఎంతమంది నిన్న ఇట్లా ప్రెషర్ అయినాం సార్. చచ్చిపోయితే న్యాయం చేయరు, గరీబోళ్ళు నడుకొని తింటున్నారంటే న్యాయం చేయరు. ఇది భూమి గురించి కొట్లాడేది రాజకీయం ఉన్నది వాళ్ళకు. 4 గుంజుతారు, 7 మంది గుంజుతారు. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఎట్లా మరి ఎట్లా చేయాలి? ఆయన పేరు మీద ఎట్లా చేయాలి? మేము పిల్లలు చదువుకోలేరు, మేము చదువుకోలేము. పని పోతుంది మీకు? రోజు పనికి వచ్చినాము, తినేందుకే దొరకలేదు సార్. మాకు నెల రోజుల ఇంత అన్నం దొరకలేదు తినేందుకే. మా సార్ ఉన్నాడని ఇంత పంపిస్తున్నాడు మధ్యాహ్నంకి భోజనం తిన్నాం.
మైపాలా ఓకే పంపించిండు, మేము తిన్నాము. ఇప్పుడు ఏం తింటాము? సంవత్సరం అయింది మాకు. మీరమ్మా మీరేం చేస్తారు? నిలబడండి. మీరేం చేస్తుంటారు? ప్రైవేట్ టీచర్ సార్. ప్రైవేట్ టీచర్. ప్రైవేట్ టీచర్. ఇప్పుడు మీరు టీచర్ కదా, మీరు పిల్లలకి చదువు చెప్తుంటారు కదా, అంతా చూసినప్పుడు అన్ని ఎత్తగా నేను ఒక్కదాని అయితే ఏం చేయలేను. మాకు ఇప్పుడు లోకల్ ఉన్న మహిపాల్ సార్ అయితే మాకు ఇప్పుడు సపోర్ట్గా వచ్చి, అంటే మాకు ఇంత ల్యాండ్ ఉంది అన్న విషయం కూడా మాకు తెలియదు. 1994లో మా మామయ్య వాళ్ళు, వాళ్ళ పెద్ద మామయ్య వాళ్ళు, మేము అంటే వీళ్ళంతా కోడలు, వాళ్ళు కూడా కోడళ్ళు ఉన్నారు. అంటే కొన్ని తరాలు ఇక్కడ తాండా ఉంది లేదని ఎట్లా చెప్తారు నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ తాండా ఉంది, వాళ్ళు ముసలాలు అయిపోతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళ తాతలు కొన్ని తరాలు 60 ఎకరాల్లో సాగులు చేసుకున్నారు. మా మావయ్య పేరు కూడా ఉంది, ల్యాండ్ ఉంది. అయితే మేము 40 మంది లిస్టులో ఉన్న 60 మంది పేర్లు కొన్ని 1994లోనే హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు మా మీద రిజిస్ట్రేషన్ కాకుండా ఇప్పుడు 3 నెలల్లోనే వాళ్ళ పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది అంటే మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేక, ఇప్పుడు మాకు లోకల్ ఉన్న లీడర్స్ రాజు మైపాల్ సార్ వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చి, అంటే మేము ఎవరం చేయలేము, మేము అందరూ నిరక్షరాస్త్రమే. ఎవరో ఇప్పుడు చదవాలని వాళ్ళు ఏం చేస్తారు సార్? చదువు వచ్చిన వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఏదో ఒక పేపర్ చదవాలన్నా ఇప్పుడు అందరు వేలిముద్ర వాళ్ళే. ఇప్పుడు పేపర్ల లిస్ట్ లో అందరు వేలిముద్రలే, ఒక్కరు కూడా సిగ్నేచర్ లేదు. అంటే అప్పుడు అట్లా మోసం చేసి వీళ్ళందరినీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడు మీకు ఇదంతా మాది అంటే అప్పట్లో వాళ్ళు చదువుకోవాలి. ఇప్పుడు అప్పుడే 1940లోనే LLB చేశారన్నారు. LLB అంటే లాయర్. అంటే ఇప్పుడు వాళ్ళు చదివిన వాళ్ళు నిరక్షరాస్యులు. మేము ఇప్పుడు వీళ్ళు చదవలేని వాళ్ళు వీళ్ళంతా అక్షరాస్యులా? వీళ్ళంతా ఎడ్యుకేటెడా? అదే కదా వాళ్ళ దృష్టిలో అదే. పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయి, పక్కా అన్నీ ఉన్నాయి. వాళ్ళని పొద్దున్న నుంచి హౌస్ అరెస్ట్ చేసి మాకు హెల్ప్ చేసే వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేసి మాకు ఎవరు దిక్కు? ఇంకా వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేసిరంటే పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం అనేది కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థమవుతలేదు. ఎందుకంటే మాకు హెల్ప్ చేసే వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళు. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు దీని మీద? ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి మాకు అంటే చేయుతనిచ్చే వాళ్ళు మాకు చెప్పండి. ఒక నోరు వాళ్ళ గొంతు, మాకు గొంతు వాళ్ళు ఒక వాయిస్ ఇచ్చి మమ్మల్ని ఇట్లా ప్రేరేపిస్తున్నప్పుడు కూడా వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేస్తే మాకు ఎవరు దిక్కు? ఇప్పుడు